నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిన దాని ప్రభావం ప్రపంచం మొత్తాన్ని తాగుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగే యుద్ధంతో హార్మజ్ సముద్ర మార్గం అంతా కూడా యుద్ధ రంగంలా మారిపోయింది. దీంతో అక్కడ పనిచేసే సీమెన్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి సంబంధించి 2000కు పైగా సీమాన్లు ఉన్నారు. వాళ్ళలో సగానికి పైగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో చిక్కుకున్నారు. హార్మజ్ సముద్ర మార్గంలో ఉండేటటువంటి క్రూజ్లో వారంతా చిక్కుకుపోయారు. అలాంటి క్రూజ్ నుంచి క్షిపణ దాడుల నుంచి తప్పించుకొని క్షేమంగా తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి యొక్క అనుభవాలని తెలుసుకుందాం. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఎన్నో క్రూజ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ క్షిపణ దాడుల్లో. సో ప్రస్తుతానికి ఆ క్షిపణ దాడుల నుంచి తప్పించుకొని వచ్చినటువంటి అజీం అనే పర్సన్ మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండేవి, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా నేరుగా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గాడ్ మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. సార్ అసలు అక్కడ ఏం జరిగింది? అంటే మేము ఆల్రెడీ లోడింగ్ కనేసి 23నే హార్మోస్ క్రాస్ అయిపోయాము. క్రాస్ అయిపోయిన తర్వాత అది మేము లోడింగ్ డిలే అయింది ఇరాక్ 26కి అరైవల్ అయిపోయాం. ఇరాక్ అయిపోయిన తర్వాత మేము అక్కడ లోడింగ్కి వెళ్ళాం. లోడింగ్ డిలే అవ్వడం వల్ల మేము ఉండిపోయాం. ఇంతలోపు వార్ స్టార్ట్ అయిపోయింది. కానీ వార్ స్టార్ట్ అయిన 3-4 డేస్ వరకు మాకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. దాని తర్వాత పర్టికులర్గా మాకు యుఎస్ ఫ్లాగ్ వెసల్ కాబట్టి యుఎస్ కార్గో చార్టర్ కూడా యుఎస్ది. దాన్ని బట్టి పర్టికులర్గా బోట్తో మరీ వచ్చి అటాక్ సరౌండింగ్లో 30 షిప్స్ ఉన్నాయి. కానీ 30 షిప్స్లో ఏ షిప్కి కూడా అటాక్ చేయలేదు. ఓన్లీ మా పర్టికులర్ ఫ్లాగ్ యూఎస్ ఫ్లాగ్ కనుక పర్టికులర్గా వెతికి మరీ కొట్టారు మిసైల్తో, చిన్న బోట్తో. నైట్ 1:20కి ఆ టైంలో జరిగింది, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎక్కడ జరిగింది? ఇరాక్ అవుటర్ యాంకర్ అయిందమ్మా. దాని తర్వాత ఎవరికి ఏం అవ్వలేదు, ఓన్లీ షిప్ అయితే డ్యామేజ్ అయింది అంతే తప్ప ఇంకేం అవ్వలేదు. అక్కడి నుంచి మేమైతే కంపెనీ సజెషన్ ప్రకారం సేఫ్ సైడ్కి అనేసి బయలుదేరిన తర్వాత మళ్ళీ సేఫ్ సైడ్ దుబాయ్ వచ్చాం. షార్జా వచ్చి 2 డేస్ అక్కడ నుంచి షార్జా వచ్చాం మెల్లిగా. అంటే రిస్క్ చేసుకొని వచ్చాము, కానీ పర్టికులర్గా అంటే మాకు సేఫ్ అనేసి గల్ఫ్ ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదు. మరి భగవంతుడి మీద భారం పెట్టే వచ్చాం తప్ప ఇంకా సేఫ్ అంటే ఏది సేఫ్ కాదు. ఇరాక్ ఫస్ట్ సేఫ్ అన్నారు. ఇరాక్ అంతవరకు ఫస్ట్ అటాక్ జరిగింది మా షిప్కి. దాని తర్వాత అమెరికా బేస్ మీద వేశారు. తర్వాత షిప్ అటాక్ జరిగింది ఓన్లీ మా షిప్కి. తర్వాత నుంచి మరి ఇరాక్లో ఇంకేం జరగదు. దాని తర్వాత మళ్ళీ జరిగాయేమో తెలియదు, కానీ పర్టికులర్గా అయితే అది అయ్యింది. తర్వాత మళ్ళీ 2 డేస్ మేము సేలింగ్ చేసి, అంటే బలాస్ట్ కండిషన్లో ఉండబట్టి మా షిప్ కార్గో ఇంకా తీసుకొని ఉంటే వేరే విధంగా ఉండేది. మరి ఖాళీ షిప్ అయినప్పటికీ మిసైల్ మరి వాళ్ళు పర్టికులర్గా క్రూకి మరి షిప్ పూర్తి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కొట్టారు, 2 ముక్కలు అయిపోద్దని. కానీ పర్టికులర్ వాటర్ లెవెల్ కొట్టబట్టి కొంచెం సేఫ్ అయిపోయింది. సార్ యాక్చువల్లీ యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిన దాని ఇంపాక్ట్ చాలా మంది సామాన్యుల మీద కూడా పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉండేటటువంటి క్రూస్ కానీ అని, లేకపోతే చాలామంది సీమెన్స్ కూడా వాళ్ళ పనుల మీద వెళ్తారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వీటికి గురవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు సీమెన్ జాబ్ ఎంత రిస్క్ అంటారు? ఇది అయితే మేమైతే సీమెన్ జాబ్ బాగా రిస్క్ అమ్మా. ఎందుకంటే మేము మరి నీటిలో ఉంటాం, గాలిలో బుడగలు అంటారు. ఏ టైంకి ఏమవుతుందో తెలియదు. వార్ అనేది అది కూడా మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్ నైట్ జరిగింది 1:20 అంటే అది ఏమైనా జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళు కూడా మిగిలి ఉన్నాం. కానీ ఇన్ కేసు ఏమైనా జరుగుంటే బై లక్ మా ఫ్యామిలీ అదృష్టం ప్లస్ దీనివల్ల వచ్చాం తిరిగి. ఇక్కడ వరకు వచ్చినంత వరకు రిస్కే. ఫ్లై అయ్యి మళ్ళీ ల్యాండ్ అయినంత వరకు మాకు రిస్క్తోనే కూడుకునే వచ్చాం. ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా మేము ఆ రోజు ఫ్లైట్ మాకు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, తెల్లవారు ఒక బాంబు వేయడం జరిగింది ఎయిర్పోర్ట్లో. మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఎయిర్పోర్ట్. మళ్ళీ ఫ్లై అయ్యి రన్వే మీద 1 అవర్ ఉండి, మళ్ళీ రన్వే మీద 1 అవర్ ఉండి రిస్క్ అమ్మ అది. ఎందుకంటే అక్కడ ఏ టైం లేట్ అవుతుందో తెలియదు. మళ్ళీ రన్వేకి వెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఫ్లైట్లు. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ క్రూకి ల్యాండ్ చేసి మొత్తానికి ఫ్లై అయ్యి 1.5 అవర్ 2 అవర్స్ అయినంత వరకు మాకు
మేమైతే సార్ అసలు యాక్చువల్లీ ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య వార్ జరుగుతుందని ప్రకటించిన తర్వాత మీరు అప్పటికే షిప్ లో ఉండుంటారు, సముద్రంలో ఉండుంటారు కదా, అసలు మీ అందరూ ఆలోచించారా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని? ఈ సిచ్యువేషన్ అంటే మేము వెళ్ళినప్పటికి ఎటువంటిది లేదమ్మా. సడన్ గా ఒక్కసారి ఇది అటాక్ జరగడం అంటే ఒక్కసారి సడన్ గా జరిగింది. ఈ సిచ్యువేషన్ ఉంటే మేము అసలు వెళ్ళేవాళ్ళం కాదు లోపలికి. మేము ఆల్రెడీ February 23కే ఎంటర్ అయిపోయాం. హార్మోస్ క్రాస్ అయిపోయి మాకు అక్కడ నుంచి ఇరాక్ 2 days క్రాస్ అయిన తర్వాత 2 days లోపలికి వెళ్ళిపోయాము. మరి ఈ సిచ్యువేషన్లో మరి వెళ్ళిన తర్వాత మరి వేరే దారి అంటూ లేదు బ్యాక్ రావడానికి. ఒకటే హార్మోసే క్రాస్ చేయి మళ్ళీ రావాలి. అటు నుంచి అటు మరి వెళ్ళడానికి లేదు, మళ్ళీ అటు నుంచి రావాలి. ఆల్రెడీ 800+ షిప్స్ లోపు ఉండిపోయాము ఈ వార్ సిచ్యువేషన్లో. వారు అవుతుండబట్టి మరి దారి అంటూ లేదు. మాది అయితే ప్రస్తుతానికి మేమందరం క్రూ మొత్తం 18 మంది దిగిపోయాం. మాకు పర్టికులర్గా మాకు ఎట్టి పరిస్థితుల్లో మేము సేఫ్ కాదు, ప్లస్ అందరం ఇది అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉండే ప్రసక్తి లేదు. మాకు సేఫ్ సైడ్ దించండి కంపెనీ సజెస్ట్. మాకు ఇంటి నుంచి కాల్స్ అన్ని వల్ల మెల్లిగా ఇంటి వాళ్ళు ప్రెషర్ పెట్టడం అందరం మెల్లిగా దిగాం. సార్ ఇప్పటికీ ఇంకా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. సో ఆ పరిస్థితులు మాకంటే నేరుగా చూసిన మీకు ఇంకా బాగా తెలుస్తాయి కాబట్టి. నేరుగా అంటే పర్టికులర్గా మనకి వార్ జరుగుతుంది, మేమైతే షిప్లో ఉన్నాం. కానీ ప్రస్తుతానికి మాకు ప్రతిరోజు 100 కొలది మిసైల్స్ మీద నుంచి వెళ్తున్నాయి, 100 కొలది. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ పడుతుంది అనేసి ఎవరికి పర్టికులర్గా తెలీదు. రిస్క్తో కూడుకుందినమ్మా. ప్రతిరోజు కూడా మేము వార్ స్టార్ట్ అయిన కాడ నుంచి మాకు ప్రతిరోజు కూడా కంపెనీ సజెషన్ అయితే చేస్తుంది సేఫ్ అని. కానీ సేఫ్ అయితే ఎట్టి సేఫ్ కాదమ్మా. షిప్ ఇరాక్ సరౌండింగ్లో ఎక్కడున్నా, గల్ఫ్లోనే ఎక్కడున్నా సేఫ్ కాదమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎటు కొడుతున్నారు ఏటు వేస్తున్నారు అని తెలియదు. ఆ మిసైల్స్ అంటే పర్టికులర్ 100 కొలది వెళ్తున్నాయి మీద నుంచి. ఏది ఎవరు ఎక్కడ పడుతుందో తెలియదు. సార్ యాక్చువల్లీ హార్మోజ్ రూట్ ఏదైతే ఉందో సముద్ర మార్గం, బేసిక్గా ఎక్కడికి మనకి క్రూడ్ ఆయిల్ రావాలి అన్న అదే క్రూషియల్ మార్గం ప్లేస్. సో అక్కడ అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఎస్పెషల్లీ మన ఇండియా కోసం చెప్పండి. మన ఇండియన్ షిప్స్ అక్కడ ఇండియన్ షిప్స్ అయితే మన ఇండియన్ షిప్స్ అయితే మోస్ట్లీ వాళ్ళకైతే అటాక్ ఏం జరగదు. యూఎస్ ఫ్లాగ్, యూఎస్ కార్గో, యూఎస్ బేస్ అయితే మాత్రం కంపల్సరీ రిస్క్. అది లోడ్ చేసి ఉన్నా ఎంటీ చేసి ఉన్నా పర్టికులర్గా ఎతికి మరీ కొడుతున్నారు. ఇండియన్ ఫ్లాగ్ వెసల్కి ఏం చేయట్లేదు. ఇన్ కేసు కంపెనీలు ఏమైనా డేర్ చేసి హార్మోస్ క్రాస్ చేయండి అంటే మాత్రం వాళ్ళు ఏ కంట్రీ వెసల్ అయినా అటాక్ చేస్తున్నారు. హార్మోస్ దగ్గరలో లోపలికి వెళ్ళి ఎంటర్ అయితే. ఇన్ కేసు లేదు అనుకుంటే వాళ్ళకి అటాక్ చేయట్లేదు. పర్టికులర్గా మాకైతే కొట్టింది మాత్రం యూఎస్ బేస్, యూఎస్ ఫ్లాగ్ అనేసే కొట్టారు. సార్ అసలు ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? అది ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేమమ్మా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ అసలు తెలియట్లేదంటే అంటే ఏ రోజుకి ఏటవుతుందో తెలియదు. ఇప్పుడు షిప్పుల మీద అటాక్ అవుతుందో తెలియదు. యూఎస్ బేస్లు కొడుతున్నాం అంటున్నారు, షిప్పులకి అటాక్ చేయమంటున్నారు. షిప్పులకి మాత్రం ఆల్రెడీ 19 షిప్పులు కొట్టారు మా వెసల్తో కలిపి. సార్ అసలు మిమ్మల్ని మృత్యుంజయుడిగా చెప్పుకోవచ్చు. మీరున్న షిప్ లో అసలు ఎట్లా మిసైల్ అటాక్ చేసింది అండ్ ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మేము మాకు షిప్ అటాక్ అంటే పర్టికులర్ గా బోట్ తో వచ్చి మరీ కొట్టారు. డైరెక్ట్ గా బోట్ తో వచ్చి పర్టికులర్ గా ఇరాక్ వాటర్ లోనికి వచ్చి మరీ షిప్ చుట్టూ తిరిగి మరీ కొట్టారు. అది మేము అందరం మిడ్ నైట్ కావడం మా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మేమైతే అందరం డీప్ స్లీప్లో ఉన్నాం. ఎవరికి తెలియదు అనమాట ఇలాగ జరుగుతుంది. అంతవరకు మాకు ఎటువంటి ఇది లేదు. రోజు మాకైతే వార్ జరుగుతుంది, యూఎస్ బేస్, మా కార్గో కూడా యూఎస్ఏ వెళ్ళాలి. మాకైతే భయంతోనే ఉండేవాళ్ళం. కానీ కంపెనీ మాకు డేరింగ్ చెప్పి ఏట్ అవ్వదు సేఫ్ సైడ్ ఉన్నారు ఇరాక్లో. ఇప్పటి వరకు అవ్వలేదు. కానీ మాకైతే తెలుసు ఇరాక్ కార్గో ఏదైనా జరగచ్చు. లోడ్ అవ్వకపోవడం మేము చాలా అదృష్టం. లోడింగ్తో కానీ ఉండుంటే మేము ఉట్టి పరిస్థితిలో ఇక్కడ అంటే మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎంతమంది సీమెన్స్ ఉన్నారు సార్ ఈ కళింగపట్నం ఏరియా నుంచి? ఈ కళింగపట్నం 2000+ ఉంటారమ్మా. 2000+ ఉంటారు. 2000+. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను ఆల్రెడీ 12 years అయిపోయింది. 12 years. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అటాక్ జరగడం కానీ ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అన్ఎక్స్పెక్టెడ్. దీన్ని కూడా మాకు తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత వార్ అయిపోయిన తర్వాత సడన్ మనీ అయిపోయింది. మాకు తెలుసుంటే మేమైతే యూఎస్ షిప్ కనుక అసలు ఎంట్రీ అయ్యేవాళ్ళే కాదు. అసలు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ప్రాణాలతో బయటకు వస్తాము అని ఇట్లా ఉంటామని అనుకోలేదమ్మా. ఇది మేము మాత్రం ఏది చెప్తున్నాం కదా, మాకు 2 పునర్జన్మ అంటూ మళ్ళీ ఇచ్చారే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వస్తాం అనుకోలేదు. ఎందుకంటే మాకు మళ్ళీ సేలింగ్ 2 days ఉన్నాం. మాకైతే మిసైల్ దగ్గర కూడా అయిపోయింది. మళ్ళీ బ్రిడ్జ్కి అక్కడ ఇరాక్ నుంచి బయలుదేరిన తర్వాత దుబాయ్ వస్తున్నాం. మళ్ళీ మిసైల్ కూడా బ్రిడ్జ్కి దగ్గర అయిపోయింది అనమాట. అప్పుడు కూడా మాకు అంటే మాకు ఏ రోజు ఇప్పుడు సేఫ్గా అంటే ల్యాండ్కి వచ్చినంత వరకు మాకు సేఫ్ అంటూ లేదు. వీళ్ళకి వస్తాం అనుకోలేదు అసలు.
ఈ సిచ్యువేషన్. ఓకే. సో అసలు యుద్ధం ఒక ఏరియాకి జరిగినప్పటికీ కూడా ఆ పరిణామాలు అనేవి మీలాంటి సాధారణ మనలాంటి వ్యక్తుల మీద కూడా ఎక్కువ చూపిస్తాయా సార్? ఎక్కువ చూపిస్తాయంటే పర్టికులర్గా ఏంటంటే యుఎస్ వెసల్స్ కనుక పర్టికులర్గా మరీ టార్గెట్ చేసి కొడుతున్నారమ్మా. లేకపోతే అంటే వేరే కంట్రీలకి ఇలాగ ఎతికి మరి కొట్టడం జరగలేదు. ఫస్ట్ మా షిప్పే ఎతికి మరి కొట్టారు. రిమైనింగ్ ముందు షిప్లు ఏవైతే అటాక్ జరిగాయో అవన్నీ హార్మోస్ క్రాస్ చేసేయడానికి ట్రై చేశారు కనుక వాళ్ళకి కొట్టారు తప్ప మాదైతే పర్టికులర్గా యాంకర్లు ఉన్నాం. ఆల్రెడీ 1 వీక్ 26కి వెళ్ళిపోయాం, రీచ్ అయిపోయాం. 26 నుంచి మేము 5th ఎర్లీ మార్నింగ్ కొట్టారమ్మా మాకు. అంతవరకు యాంకర్లు ఉన్నాం. మాకైతే పర్టికులర్గా ఈ నేవీ యుఎస్ వాళ్ళు ఎప్పుడైతే ఇరాన్ షిప్ ఇక్కడ వైజాగ్ దీనికి వచ్చి వెళ్ళారో అది అయినా 24 అవర్స్లోనే కొట్టారమ్మా. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని రీచ్ చేయడానికి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారా? కాంటాక్ట్ అంటే మాకు ప్రస్తుతానికైతే వాట్సాప్ అవైలబుల్ ఉండేది కనుక మాకు కాంటాక్ట్లు ఉన్నాం. ప్రస్తుతానికి కాంటాక్ట్లో ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి ధైర్యం మేము చెప్తూ మాకు వాళ్ళు కంపెనీ మేము కూడా వాళ్ళకి ధైర్యం చెప్తూ మెల్లిగా ఇలాగా కాలం గడిపామమ్మా. దిగినంత వరకు మాకైతే ఇంటికి వచ్చినంత వరకు ఇండియా రీచ్ అయినంత వరకు మాకు భయంగానే ఉండేది. సార్ ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి, ఒక సాధారణ దేశ పౌరునిగా యుద్ధం ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది అంటారు? ఇప్పుడు యుద్ధం అంటే ఈ సిచ్యువేషన్లో మనకి ప్రతిదీ ఆయిల్ అనేది మనకి ఇండియాకి అక్కడి నుంచే 27% రావాలి. క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా ఇది సామాన్య ప్రజల మీద చాలా భారం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మనకి ప్రతి ఒక్కటి గల్ఫ్ కంట్రీలకి మనకి కాదు వాళ్ళకి కూడా ప్రతి ఆయిల్ తప్ప వాళ్ళకి ఇంకేం సోర్స్ లేవు. ప్రతి ఒక్కటి కూడా బయట నుంచే వెళ్ళాలి కంటైనర్స్ త్రూ, కానీ వాళ్ళకి రెండో సోర్స్ ఏం లేవు. మనకన్నా మనమైతే ఆయిల్ ఓన్లీ ఆయిల్కి అన్ని మనకైతే ప్రెషర్ పడుతుంది. వాళ్ళకైతే వాటర్తో పాటు ప్రతి ఒక్కటి అక్కడ వాటర్ దొరుకుతుంది. వాటర్ ఫ్రెష్ వాటర్ అంటూ ప్రొడ్యూస్ చేసుకోవాలన్నా మనకైతే ఇక్కడ ఇది వాళ్ళకంటే అది కూడా ఉండదు. వాళ్ళకంతా సీ నుంచి వాటర్కే దానికి ఫ్రెష్ వాటర్ కింద మార్చి వాళ్ళు వాటి మీద అటాక్ అవుతుంది. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు 800 చిల్లర షిప్పులు ఉన్నాయంటే ఫుడ్ పరంగా కాదు అన్ని విధాలుగా సఫర్ అవుతారమ్మా. అందరూ సఫర్ అవుతుంది. ఎందుకంటే మాకు ప్రతిదీన్ని కంపెనీలు ఫుడ్ కానీ ఏది కూడా 1 month 2 months వరకు ఫుడ్ మనం స్టోరేజ్ చేస్తాం. ఇప్పుడు 1 month 2 months అంటే చిన్న చిన్న కంపెనీలు అయితే 20 days ఇలాగ వచ్చేస్తాం అనుకో. మా కంపెనీ అయితే పర్లేదు, ఫుడ్ 40 daysకి సరిపోయింది రేషన్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు కనుక. అదే చిన్న చిన్న కంపెనీలు అయితే ఫుడ్ పరంగా కాదు అన్ని విధాలుగా సఫర్. సో చాలామంది క్రూజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే సముద్ర మార్గంలో చిక్కుకున్నారో వాళ్ళందరూ చాలామంది గాయాల పాలు అయ్యారు, అలానే మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరేమైనా అదర్ షిప్స్ మీద అటాక్ జరగడం అట్లా మీ కళ్ళతో చూస్తారా? ఆ సిచ్యువేషన్ మా కళ్ళతో అంటే అదర్ షిప్స్ అంటే మేము ఎక్కడైతే ఎస్టీఎస్ చేయాలో వేరే షిప్తో కార్గో మేము తీసుకోవాలి. ఆ షిప్ మేము అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మాది అటాక్ జరిగిన తర్వాత మేము అంటే సేఫ్ మళ్ళీ అక్కడ నుంచి సేల్ అయిపోయాం. అంటే మాది ఒక ట్యాంక్ బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత అది రిస్క్ చేసి కంపెనీ మాకు సజెషన్ బట్టి సోర్స్ కాపాడుకోలే కనుక వాళ్ళు కంపెనీ సేఫ్ సైడ్ పెట్టేసి మాకు దించాలి. అక్కడ మేము ఎక్కడైతే ఎస్టీఎస్ చేయాలో అక్కడ 2 షిప్లు ఎస్టీఎస్ అవుతున్నాయి. ఆ 2 షిప్ల మీద డైరెక్ట్ బాంబ్ వేస్తారు. డైరెక్ట్ 2 ఫైర్. అక్కడ క్రూ కూడా 2-3 డెత్ అయిపోయారంట. లైఫ్ జాకెట్ క్రూ అక్కడ ఇరాక్ వాటర్లో కనుక అక్కడ ఇరాక్ నేవీ గట్ట వచ్చేసి కొన్ని షిప్పులు అక్కడ కొంతమంది సేఫ్ అయ్యారు అంటున్నారు. పర్టికులర్గా అయితే మాకు ఉన్నప్పుడు జరగలేదు. పర్టికులర్గా మా ఒక్క షిప్ ఆ ఏరియాలో జరిగింది. సరౌండింగ్లో 30 షిప్స్ ఉండేవి. మా ఒక్క పర్టికులర్గా యూఎస్ ఫ్లాగ్ కనుక మాకే. ఆ షిప్ మీద అటాక్ జరిగిన తర్వాత మీరు వాటర్లోకి అంటే అబండన్ చేయలేదమ్మా. ఎందుకంటే మాది ఖాళీ షిప్ అవ్వడం, ప్రస్తుతానికి బలాస్ట్ కండిషన్లో కొట్టడం, ఒక ట్యాంక్ వాటర్ వెళ్ళిపోయింది. అది క్రాక్ అయిపోయి ఉంటే షిప్ మొత్తం డ్యామేజ్ ఇటు నుంచి అటు వెళ్ళిపోయి ఉంటే ముక్కలు అయిపోతే మేము అబండన్ చేయవలసి వద్దును. దాని తర్వాత అందరం మరి కంపెనీ సజెషన్ ప్రకారం ట్యాంకులన్నీ ఎంటీ ఉండడం, మరి వేరే ఫైర్ అవ్వకపోవడం మేము సేఫ్గా వచ్చాము అంతే తప్ప మేము అబండన్ చేయలేదు. అబండన్ చేసుంటే షిప్ అక్కడ ఒగ్గేయాలి. షిప్ ఒగ్గేసి మేమైతే షోర్ సైడు నావల్ బోట్ కానీ మా లైఫ్ బోట్లతో కానీ ఇది అవ్వాలి. ప్రస్తుతానికి ఫైర్ అవ్వకపోవడం ప్లస్ అబండన్ షిప్ ఇంకా ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటే మేమైతే మాత్రం అబండన్ చేసి అందరం కూడా లైఫ్ జాకెట్లు వేసి వాటర్లో ఇచ్చేసి రావాల్సింది. మళ్ళీ రిస్క్ చేసుకుని అప్పటికే రిస్క్ అనమాట మేము చేసింది. ఎందుకంటే ఒక ట్యాంక్ అని ఆ ట్యాంక్ ఎక్కడి వరకు క్రాక్ అయిందో తెలియదు, ఏటయిందో తెలియదు. ఒక ట్యాంక్ అనేసి అలాగా ముందుకు వచ్చాం కానీ 2 days సేలింగ్ చేసాం అంతే తప్ప రిస్క్లో వచ్చాం అంతా.
సో ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది సీమెన్స్ ఇప్పటికీ దాంట్లో సీలో ఉండుంటారు సార్ మీకు? ఆ సరౌండింగ్లో ఉండుంటారమ్మా, అట్లీస్ట్ 60 to 70 ఉండొచ్చు. ఎందుకంటే బోల్డ్ మంది ఉన్నారు అంటున్నారు. ఇండియన్ ఫ్లాగ్ కంపెనీలు ఉన్నారు. ఇండియన్ ఫ్లాగ్ కంపెనీలు అయితే ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి. మరి బయట కంట్రీ షిప్లు అయితే ఉన్నాయి, మరి ఉన్నారు అంటున్నారు. ఎవరనేది పర్టికులర్గా తెలియదు. సో ఒక సీమెన్గా ఫైనల్గా చెప్పండి, ఇలాంటి యుద్ధాలు కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ కంట్రీస్ మధ్య జరిగే వార్లలో మీరు ఎట్లా సఫర్ అవుతారు? మేమంటే అన్ని విధాలా సఫర్ అవుతాం మేము. ఎందుకంటే మేము చేసిందే రిస్క్ జాబ్. సముద్రంలో ఏ రోజు ఎలాగుంటుందో తెలీదు. అంత మేము ఈ సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకంటే కంపెనీ ఇప్పుడు యుఎస్ బేస్ బట్టే మాకు కొట్టారే తప్ప పర్టికులర్గా వారు యుఎస్ దీన్ని బట్టి వేరే ఉద్దేశంతో కొట్టలేదు వాళ్ళు. ఎందుకంటే అంతవరకు సరౌండింగ్లో ఉన్న షిప్పులకి ఏ షిప్కి కొట్టలేదు. ఓన్లీ యుఎస్ బేస్ కనుక ఇప్పుడు వార్ జరిగితే వేరే వేరే కంట్రీలో అయినప్పటికీ మాకు యుఎస్ దీన్ని బట్టి మాకు కొట్టారు కనుక మాకు సీమెన్ అనేది మరి తప్పని పరిస్థితుల్లో వెళ్ళాలి. మరి రిస్క్ అనేది తెలిసిందే. రిస్క్, ఆ జాబే రిస్క్. అయినా సరే ఫ్యామిలీ కోసం తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, ఇది నేరుగా యుద్ధానికి సంబంధించినటువంటి దీనిలో క్షిపణి దాంట్లో గాయపడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా ఈ ఒక్క వ్యక్తే కాదు, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కలిగిపట్నం ఏరియాలో దాదాపు ఒక 60 నుంచి 70 వరకు కూడా సీమెన్స్ అందరూ కూడా ఇలానే చిక్కుకొని ఉన్నారు. కొంతమంది బయటకు రాగలిగారు, ఇంకా కొంతమంది ఇండియన్ షిప్స్లో కానివ్వండి లేకపోతే మిగతా బేస్ షిప్స్లో కానీ ఇంకా సముద్రంలోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. నిజంగా దీన్ని బట్టి తెలుస్తుంది ఒక యుద్ధ ప్రభావం ఎలాంటి ఏది తెలియని వాళ్ళ మీద కూడా ఏ విధంగా పడుతుంది అనేది నేరుగా వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యుద్ధం ఎక్కడో జరుగుతుందంటేనే మనకు భయం వస్తుంది కదా, కానీ అలాంటి సిచ్యువేషన్స్ని డైరెక్ట్గా ఫేస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు.